గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రాసిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 స్కందాలు పూర్తి చేసాం. మూడో స్కందంలో 24 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. వేదాలచే వినుతింపబడే ఓ లక్ష్మీ వల్లభ స్వామి, నువ్వు జగత్తులో సర్వాంతర్యామి అయి ఉంటూ ఈ విశ్వానికంతటికీ భవ్యమైన నీ దివ్య విభూతి చేత లెక్కలేనన్ని ఆనందానుభవాల్ని ఇస్తున్నావయ్యా. తామర రేకుల వంటి కన్నులు గలవాడవి, వేదాలచే పొగడబడేవాడివి అయిన ఓ పరమ కరుణార్ద్రమూర్తి, ఓ దేవతా చక్రవర్తి, నువ్వు ఏ విధమైన విజ్ఞాన బలంతో ఈ సమస్త లోకాల్ని సృష్టిస్తున్నావో నాకు అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని దయతో ప్రసాదించవయ్యా. నీకు నమస్కరించే జనులకు నీవు ప్రియుడవి కదా ఓ వరదా. నా మనస్సులో సృష్టించాలనే కోరిక మిక్కుటంగా ఉందయ్యా. అది చేయటానికి తగిన నైపుణ్యం కూడా నాకు అనుగ్రహించి కర్మలందరి ఒడిదుడుకుల వల్ల పాపం పొందకుండా ఉండే ఉపాయం ఏమిటో నాకు తెలపవయ్యా. కర్మజీవినైన నన్ను కనికరించి కృతార్థుణ్ణి చేయవయ్యా. స్వామి, నువ్వు భక్తులు కోరిన ఫలాన్ని 1 కోరితే 10 ఇస్తావయ్యా. నువ్వు ఈ ప్రళయ జలమందు శయనించి ఉన్న నీ కడుపున పుట్టిన కమలంలో నుండి జన్మించిన నేను అపారమైన నీ అంశంతో ప్రకాశించే ఈ విశ్వాన్ని సృష్టించడానికి పూనుకున్నానయ్యా. ఇప్పుడు నేను నానా విధమైన జగత్తును సృష్టించబోతున్నాను. ఈ సందర్భంలో నేను పలు రీతులుగా పలికే పలుకులు మంగళప్రదాలయ్యి ఫలించేటట్టుగా చెయ్యి స్వామి అని ఈ కమల సంభవుడు కనికరం ఉట్టిపడేటట్టుగా విష్ణుదేవుడికి విన్నవించుకొని వినయంతో సాగిలబడి అంటే సాష్టాంగపడి మొక్కాడు. సర్వ ప్రపంచాన్ని సృష్టించడానికి పూనుకున్న నన్ను అందాలు చెందే కమలాలంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై ఈ విధంగా సాక్షాత్కరించిన దయానిధి అయిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరం చేయుగాగా అని తల వంచి నమస్కరించాడు. అప్పుడు తనలో తాను ఆ బ్రహ్మదేవుడు ఆనందంలో మునిగిపోయాడు నమస్కరించినప్పుడు అని మైత్రేయ మహర్షి విజ్ఞానధనుడైన విదురుడికి చెప్పి మళ్ళీ అంటున్నాడు. పద్మ సంభవుడైన బ్రహ్మదేవుడు కేవలం తపస్సుపై ఆసక్తి గలవాడై పద్మాక్షుడు, గోవిందుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి తన మాటల పాటవంతో ప్రస్తుతించాడు. దేవతల చేత నమస్కరించబడేవాడైన దేవదేవుడైన ఆ స్వామి అనుగ్రహించాడు. సమస్త విశ్వాన్ని సంస్థాపించాలనే దృష్టితో ప్రళయాన్ని సృష్టించిన ఆ మహాజల ప్రవాహం వైపు అలా ఓకగా ఒకసారి మరి అవలోకించాడు. అలా చూచి పరితపించే బ్రహ్మదేవుని కోరిక తీర్చాలని మదిలో భావించిన విష్ణుమూర్తి అతనిలోని వ్యామోహాన్ని తొలగించదలచి అమృతంతో సమానమైన తీయటి మాటలు ఇలా పలికాడు. నువ్వు చేయవలసిన పని గురించి అనవసరంగా మనస్సుకు తెచ్చిపెట్టుకున్న దుఃఖాన్ని మానుకో. ముందు నువ్వు నిమిత్త మాత్రుడే. అర్జునుడు ఏ విధంగా నిమిత్త మాత్రుడో బ్రహ్మ కూడా సృష్టిలో నిమిత్త మాత్రుడే కదా. కాబట్టి నువ్వు ఆందోళన పడక్కర్లా. సృష్టి నిర్మాణం అనేది నా లీలలో ప్రధానమైనది. దీన్ని నువ్వు చేపట్టు. ఈ సత్యం నీ హృదయం ప్రతిష్ఠించుకొని ఈ సత్యాన్ని సమాధినిష్ఠుడిపై భక్తితో తపస్సు చేసి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకో. అప్పుడు నీ కోరికలు తీరుతాయి. నువ్వు లోకస్తుత్యుడవి అంటే లోకం చేత స్తుతింపబడేవాడి. నీ తపస్సంపదకు తగినట్లు చూడముచ్చరగా ఈ సృష్టి కార్యాన్ని చేపట్టు. అప్పుడు అంతటా అన్ని లోకాల్లో ప్రకాశించే నన్ను నువ్వు అంతఃకరణలో లోకాలని సుస్పష్టంగా చూడగలుగుతావు. నన్ను చూడగలుగుతావు, లోకాలన్నింటినీ చూడగలుగుతావు. ఆయనలోనే ఉంటాయి కదా లోకాలు. ఓ జగన్నుత, కట్టె లోపల దాగి ఉన్న అగ్ని జ్వాలల విధంగా నాలో దాగి ఉన్న ప్రాణి సమూహాలన్నీ కూడా నీకు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఏది ఇప్పుడు ఒకసారి నువ్వు చూడు. ఓ బ్రహ్మదేవ, సకల జీవుల్లో అంతర్యామినై ఉన్న నన్ను చక్కగా తెలుసుకుని సేవించు. నీ దోషాలన్నీ తొలగిపోతాయి. పంచభూతాలకు మరి 10 ఇంద్రియాలకు
సత్వరజస్తమో గుణాలు మరియు అంతఃకరణం అని వాటికంటే అతీతుడైన జీవుడే ఆత్మ. పరిశుద్ధుడైన ఆత్మను పరమాత్మనైన నన్ను ఒకే తీరును దర్శించే మానవుడు మోక్ష మార్గంలో నడిచే బాటసారి అయి ప్రకాశిస్తాడు. విశ్వగోళంలో వివిధ కర్మలకు అనురూపమైన పద్ధతుల్లో ప్రవర్తించే అనేక రూపాల గల జీవులను నేను సృష్టిస్తున్నప్పటికీ నీ మనస్సు నిత్యం నా పాదపద్మాల మీదనే లగ్నమై ఉన్నందువల్ల నీలోని రాజస గుణం నీకు పాపాన్ని కలిగించదు సుమా. అది అలా ఉంచు ఓ పితామహ. నేను ప్రాణులకు ఏనాడు తెలియబడని పురాణ పురుషుడను, తేజో నిధిని, పరమేశ్వరుని. అటువంటి నేనే ఇప్పుడు నీ ముందు సాక్షాత్కరించాను. చూచావు కదా, నేనే పంచభూతాలకు, 10 ఇంద్రియాలకు, త్రిగుణాలకు ఆత్మనని, జగత్తంతా వ్యాపించి ఉన్నానని నన్ను నీ మనస్సులో భావించు. అప్పుడు కమలనాళం కన్నం వెంట వెళ్ళి నీటిలో నన్ను చూడాలనుకున్న నా స్వరూపం ఇప్పుడు అనుకున్నావు కదా. నాలంగుల 1000 సంవత్సరాలు ప్రయాణించావు నన్ను చూడాలని. అదిగో నీకు ఇచ్చాను, సాక్షాత్కరించాను. నా రూపం ఏంటో నీకు కనిపించింది కదా. దేవతలు, ఆదిశేషుడు, చివరికి ఆ పరమశివుడు కూడా నా స్వరూపంలోని సౌందర్య విశేషాన్ని మాటలతో వర్ణింపలేరు, మనస్సులో ఊహింపను కూడా లేరు. అందువల్ల నా చరిత్రతో కూడి నా లీలా విలాసాలైన కథలతో ప్రకాశించే ఈ పరమ పవిత్ర స్తోత్రం లోకాన్ని పవిత్రం చేస్తుంది. అందుకని ఏమాత్రం సంశయం లేకుండా దీన్ని నీ బుద్ధిలో స్థిరంగా నిలిపి ఉంచుకో. నిర్గుణుడవై వినోదం కోసం జగత్తును సృష్టించాలనుకున్న నన్ను సగుణ పరబ్రహ్మముగా ప్రస్తుతించావు. నాకు చాలా సంతోషమైంది. మనోహరమైన ఈ మహాస్తోత్రాన్ని అంతా మొన్న చదువుకున్నాం కదా, బ్రహ్మ చేసిన స్తోత్రం. ఆ స్తోత్రం గురించి చెప్తున్నాడు. నిశ్చింతగా నిశ్చల భక్తితో నీ మనస్సులో దాన్ని నిలుపుకో. నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నిశ్చయంగా నెరవేరుతాయి సుమా. ముల్లోకాల్ని పవిత్రం చేసే శుభప్రదమైన ఈ స్థుతిని ఏ మానవుడైతే ప్రతినం పఠిస్తాడో, సేవిస్తాడో, వింటాడో ఆ జనులకు వారి కోరికలన్నింటినీ కూడా తీర్చువాడనై నేను దర్శనమిస్తాను. ఉద్యానవనాలు నెలకొల్పడం, చెరువులు తవ్వించడం, వివాహ మండపాలు కట్టించడం, ఉపనయన శాలలు కట్టించడం, దేవాలయాలు నిర్మించడం, భూదానాలు చేయడం, జపతపాలు, వ్రతాలు, యోగాలు, యజ్ఞాలు చేయటం వల్లే ప్రాప్తించే ఫలాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు చేశావే నన్ను స్తోత్రం, ఆ స్తోత్ర ఫలానికి ఏమాత్రం సమానం కావు సుమా అంటున్నాడు. రేపు మనం 26వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల హారతి తుమురా.